తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికల్లో నిర్లక్ష్యం వ్యవహరించిన పోలీస్ అధికారులపై వేటు పడింది. 5గురిని బాధ్యతల నుంచి తప్పించారు డీజీపీ. 3 ఏళ్ల క్రితం జరిగిన తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికల్లో నకిలీ ఎపిక్ కార్డుల వ్యవహారంతో పాటు నకిలీ ఓటర్లను కూడా పట్టించినప్పటికీ వారిపై కేసులు నమోదు చేయలేదు పోలీసులు. దీంతో పాటు నకిలీ ఎపిక్ కార్డుల సృష్టికర్తల గురించి కూడా కేసులు నమోదు చేయకుండా కేవలం ఆపరేటర్ల పైన కేసులు నమోదు చేసిన 5గురు పోలీస్ అధికారులపైన వేటు పడింది. వీరిలో 2 సిఐలు 3 ఎస్ఐలు ఉన్నట్లుగా సమాచారం. ఈ రోజు సాయంత్రంలోగా అధికారికంగా వీరి పేర్లను డీజీ కార్యాలయం ప్రకటించనున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఆరోపణలు ఎదుర్కొంటున్న సిఐ మహేశ్వర్ రెడ్డి ఫోన్ రాత్రి 10:30 నుంచి స్విచ్ ఆఫ్ వస్తుండగా అజ్ఞాతంలోకి వెళ్లినట్లుగా పోలీసులు గుర్తించారు. అయితే రంగంలోకి దిగిన అధికారులు సిఐ బెంగళూరుకు వెళ్లినట్లుగా గుర్తించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, ప్రస్తుతం చూస్తున్నాము తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికల్లో ఎవరైతే నిర్లక్ష్యం వహించారో పోలీసుల అధికారులు వాళ్ళందరిపై కూడా వేటు పడినట్లుగా తెలుస్తోంది. ఎంతమంది ఉన్నారు దీంట్లో? మౌనిషా, 2020 సెప్టెంబర్ 17వ తేదీన అప్పటి తిరుపతి ఎంపీ బల్లి దుర్గా ప్రసాద్ మరణించడంతో 2021 ఏప్రిల్ 12వ తేదీన ఉప ఎన్నికలు జరిగాయి. ఉప ఎన్నికల సందర్భంగా పెద్ద ఎత్తున నకిలీ ఎపిక్ కార్డులు, అంటే ఎపిక్ కార్డులు అప్పటికప్పుడు క్రియేట్ చేసి పెద్ద ఎత్తున 35,000 పైగా ఎపిక్ కార్డులను సృష్టించి వాటిని వివిధ ప్రాంతాల నుంచి తీసుకొచ్చి దొంగ ఓట్లు వేయించారని అప్పట్లో టీడీపీ, బీజేపీ, వామపక్షాలు ఆరోపించాయి. చాలా వరకు రెడ్ హ్యాండెడ్ గా వారిని పట్టుకున్నారు. ఈ సందర్భంగా ఏ ప్రాంతాల్లో ఎక్కడ దొరికాయో అన్న ఆధారాలతో సహా ఎపిక్ కార్డులను అప్పగించి పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ కేసులు నమోదు చేసుకోలేదు. ఈ నేపథ్యంలో కేసులు నమోదు చేసుకున్నప్పటికీ దాన్ని పట్టించుకోలేదు, దర్యాప్తు కూడా సాగించలేదు. ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో ఏదైతే ఎన్నికల కమిషన్ 2024 జనవరిలో ఈ విషయం మీద విచారణకు ఆదేశించడంతో పాటు పూర్తి స్థాయిలో విచారణ జరపాలంటూ ఆదేశాలు జారీ చేసి అప్పట్లో ఎన్నికల అధికారిగా ఉన్న గిరీష్ ఐఏఎస్ ను సస్పెండ్ చేసింది. ఈ నేపథ్యంలో అప్పట్లో కొంతమంది కంప్యూటర్ ఆపరేటర్ల మీద మాత్రమే కేసు నమోదు చేశారు. అప్పటి మున్సిపల్ నగరపాలక సంస్థ కమిషనర్ గా ఉన్న హరిత ఫిర్యాదు మేరకు ఏదైతే 3 మీద కేసు నమోదు చేశారు, అదేవిధంగా 2 రెవెన్యూ అధికారుల మీద కేసు నమోదు చేశారు. కానీ అసలు ఎక్కడి నుంచి వచ్చింది, ఎక్కడ ఎపిక్ కార్డులు ప్రింట్ అయ్యాయి, ఎక్కడ డౌన్లోడ్ చేశారు, ఈ విషయాలు ఏమాత్రం దర్యాప్తు చేయకుండా తూతూ మంత్రంగా చేతులు తెలుపుకున్నారు. దీంతో పాటు నకిలీ ఓటర్ల ఐడి కార్డులతో ఓట్లు వేయడానికి వచ్చిన వారిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించినప్పటికీ అప్పట్లో ఉన్న అలిపిరి పోలీస్ స్టేషన్ తో పాటు ఈస్ట్ పోలీస్ స్టేషన్, ఎంఆర్పల్లి పోలీస్ స్టేషన్ కి సంబంధించిన అధికారులు ఏమాత్రం పట్టించుకోలేదు. బయట ప్రాంతాల నుంచి బస్సులతో పెద్ద ఎత్తున ఇతర నియోజకవర్గాలకు సంబంధించిన నకిలీ ఓటర్లు తిరుపతి నగరంలోకి వచ్చి యథేచ్ఛగా ఓట్లు వేశారు. ఈ సందర్భంగా బస్సులను పట్టుకుని పోలీసులకు అప్పగించినప్పటికీ పోలీసులు కేసు నమోదు చేయలేదని ఎన్నికల కమిషన్ కి ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా ఆధారాలు ఏదైతే విజువల్ గా ఆధారాలు కూడా చూపించారు. ఈ సందర్భంగా కొంతమంది నాయకులు ఓటు వేయడానికి వచ్చిన వారిని మీ పేరేమి, మీ తండ్రి పేరేమి, మీరు ఎక్కడ నివాసం ఉంటున్నారో అని అడిగినప్పటికీ వారు ఏమాత్రం స్పందించలేదు. అప్పట్లో ప్రస్తుతం ఒక సస్పెండ్ అయిన ఐఏఎస్ అధికారి అప్పట్లో వీరికి బాగా సహకరించాడని సమాచారము. ఆయనే దగ్గరుండి బస్సులను నగరంలోకి తెప్పించాడని. ఈ మొత్తం మీద దీనికి సంబంధించి ప్రస్తుతం 2 సిఐలు 3 ఎస్ఐల మీద వేయనున్నట్లు సమాచారం. ఈ రోజు సాయంత్రంలోగా అధికారికంగా డీజీ కార్యాలయం వారిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేయనుంది. మౌనిషా, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ దామోదర్.